మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబాలను పరామర్శించనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రేపు గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబానికి వెళ్లి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అలాగే శుక్రవారం నాడు జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రకటించారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడి చేసి నిప్పు పెట్టడంపై జగన్ మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు ధైర్యం చెప్పి భరోసాగా నిలుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, రేపు ఎల్లుండి పార్టీ అధినేత బాధిత కుటుంబాలను పరామర్శించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి టూర్ స్కెడ్యూల్ ఇది? డీటెయిల్స్ ఏంటి? అనవసరి టీడీపీ గుండాల చేతిలో గాయపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను కూడా వైఎస్ జగన్ గడిచిన కొంతకాలంగా పరామర్శిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు అట్లాగే జోగి రమేష్ ఇద్దరు ఇళ్లను కూడా టీడీపీ గుండాలు దారుణంగా ధ్వంసం చేశారు. దాంతోపాటు పెట్రోల్ బాంబులు వేసి ఇళ్లకు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రేపు బయలుదేరిపోతున్నారు. తొలుత రేపు గుంటూరు వెళ్ళి గుంటూరులో ఉన్నటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. ఆయన ఇంటితో పాటు కార్యాలయాన్ని, ఫర్నిచర్ని, అక్కడ ఉన్నటువంటి కార్లను కూడా అత్యంత దారుణంగా ధ్వంసం చేసి తగలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఇంట్లోనే అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు ఉన్నారు. అయినప్పుడు కూడా ఏకంగా నిప్పు పెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక భయాందోళన అయితే గుంటూరులో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కుటుంబానికి పరామర్శించేందుకు, భరోసా కల్పించేందుకు, ధైర్యం ఇచ్చేందుకు వైఎస్ జగన్ రేపు గుంటూరు వెళ్ళబోతున్నారు. రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి బయలుదేరి రేపు మధ్యాహ్నానికి గుంటూరు చేరుకొని అక్కడ అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అట్లాగే అక్కడ ధ్వంసమైనటువంటి ఇల్లు, కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించబోతున్నారు. అనంతరం శుక్రవారం రోజు జోగి రమేష్ కుటుంబాన్ని కూడా పరామర్శించబోతున్నారు. జోగి రమేష్ ఇల్లు ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. అక్కడ కూడా టీడీపీ గుండాలు అత్యంత దారుణంగా పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టినటువంటి పరిస్థితి. కృష్ణా జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి పెట్రోల్ బాంబులు విసినటువంటి ఘటనలు అనేవి ఎప్పుడు కూడా లేదు. కానీ మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈ చంద్రబాబు ప్రభుత్వంలోనే మళ్ళీ ఇలాంటి పెట్రోల్ బాంబులు విసరటం, రౌడీ గూండాలు పెద్ద ఎత్తున హల్చల్ చేయటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి నేపథ్యంలో వెళ్ళి జోగి రమేష్ని పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్. అది శుక్రవారం రోజు జరగబోతుంది. మొత్తంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. లీగల్గా పోరాటం చేద్దామంటూ ఇప్పటికే వైఎస్ జగన్ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులంతా కూడా నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా ఈ టీడీపీ గోండాలను అడ్డుకునేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలనే అటువంటి అంశం మీద కూడా చర్చించారు. దీనికి సంబంధించి వైఎస్ జగన్ రేపు గుంటూరు వేదికగా ఒక ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా రేపు గుంటూరు, తర్వాత శుక్రవారం రోజు ఇబ్రహీంపట్నం కూడా వైఎస్ జగన్ వెళ్ళబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.